వెల్కమ్ టు రాగాన్ రెవల్యూషన్. ఇవాళ మనం టెక్నాలజీ గురించి అయితే మాట్లాడుకోబోతున్నాం. స్టార్ట్ చేసే ముందు నేనైతే కొన్ని విషయాలు చెప్పాలి. ఏంటంటే ఇదంతా నా పర్సెప్షన్ నేను చెప్తున్నాను. ప్లస్ ఇంకోటి ఏంటంటే ఇది నేను అండర్ డెప్త్ టెక్నాలజీ డెప్త్ అయితే కవర్ చేయలేదు, కొన్ని పాయింట్స్ అయితే కవర్ చేసేది. ఇప్పుడు స్టార్ట్ చేసేద్దాం. టెక్నాలజీ అనేది ఇంప్రూవైజ్డ్ మెకానిజం. దేనిలో మనము మన పనులు ఈజీగా అయిపోతే అందుకే పీపుల్ అట్రాక్ట్ అవుతున్నారు దీనికి. అందుకే టెక్నాలజీ చాలా వాస్ట్ అయిపోయింది మన ప్రపంచంలో. నెక్స్ట్ వచ్చేసరికి మనం అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్ గురించి అట్లా మాట్లాడుకోబోతున్నాం. అడ్వాంటేజెస్ ఫస్ట్ వచ్చేసరికి కమ్యూనికేషన్ అనమాట. ముందు మనం ఎవరితోనైనా కమ్యూనికేట్ అవ్వాలంటే లెటర్ వాడేవాళ్ళం, కానీ ఇప్పుడు డైరెక్ట్ ఫోన్ తో ఎవరికైనా కమ్యూనికేట్ అవ్వచ్చు మనము. నెక్స్ట్ వచ్చేసరికి ట్రాన్సాక్షన్ ఆఫ్ మనీ. ముందు మనము ఎవరికైనా మనీ ఇవ్వాలనుకుంటే ప్రతి పైసా కౌంట్ చేసి అక్యురేట్ ఇచ్చేవాళ్ళం, కానీ ఇప్పుడు అలా కాదు. ఒక క్లిక్ తో మనం మనీ మన బ్యాంక్ అకౌంట్ నుంచి వేరే వాళ్ళ బ్యాంక్ అకౌంట్ ఈజీగా ట్రాన్స్ఫర్ చేసేయగలుగుతాం యూపీఐ యాప్స్ వాటి. నెక్స్ట్ వచ్చేసరికి ఎడ్యుకేషన్ ఏమైతుందంటే ముందు మనకేమన్నా హోంవర్క్ ఇచ్చారనుకోండి, మనకు అది అర్థం కాలేదు, మనం ఏం చేస్తాం, టీచర్ని అడిగేవాళ్ళం. కానీ ఇప్పుడు అలా కాదు, మనము జెమినీ, చాట్‌జిపిటి ఇట్లాంటి యాప్స్ అయితే మనం అడుగుతున్నాం. అవి ఏం చేస్తున్నాయి, ఈజీగా క్లారిఫై చేసి ఇస్తుంది. అందుకే స్టూడెంట్స్ వచ్చేసరికి దాన్ని అడుగుతున్నారు. ఆర్ ఏమన్నా ప్రాజెక్ట్ ఐడియాస్ కావాలంటే ముందు మనం ఫ్రెండ్స్ని అడిగేవాళ్ళం కదా, కానీ ఇప్పుడు కాదు, ఇప్పుడు అలా కాదు. జెమినీ, ఏఐ ఇట్లాంటి దాన్నే అడుగుతున్నాం. ఇదైతే కొంచెం మైండ్ కి స్ట్రెస్ పడకుండా రెడ్యూస్ చేస్తుంది. ఇంకా ఐడియాస్ ఇచ్చుకుంటా అలా రెడ్యూస్ అవుతుంది మైండ్ స్ట్రెస్ అయితే. నెక్స్ట్ వచ్చేసరికి అంతే గైస్, ఇంకా అడ్వాంటేజెస్ అయితే అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసరికి డిసడ్వాంటేజెస్ అయితే మనం చూద్దాము. డిసడ్వాంటేజెస్ వచ్చేసరికి మనకి కమ్యూనికేషన్ అనమాట. దీంట్లో ఏమైతుందంటే హ్యూమన్ ఫిజికల్ కమ్యూనికేషన్ డిస్ట్రాయ్ అయిపోతుంది. ఎలా అంటే ఓకే ఎగ్జాంపుల్ తీసుకుందాం. నేను ఈ రూమ్ లో ఉన్నా, నా ఫ్రెండ్ ఆ రూమ్ లో ఉన్నాడు. దానికి కొంతమంది ఏం చేస్తున్నారంటే డైరెక్ట్ గా మాట్లాడుతా లేదు, ఫోన్ చేసి మరి మాట్లాడుతున్నారు. దీని వల్ల హ్యూమన్ కమ్యూనికేషన్ ఫిజికల్ కమ్యూనికేషన్ మొత్తం పోతుంది. అందుకనే మనము ఇదొక డిసడ్వాంటేజ్ అని చెప్పాలి. ఫోన్ ఎక్కువ మాట్లాడుతున్నారు జనాలు, కానీ మనుషులతో టైం స్పెండ్ చేయట్లేదు అసలు. నెక్స్ట్ పాయింట్ వచ్చేసరికి మెడికల్ హెల్త్ అనమాట. ముందు మనం మెడికల్ హెల్త్ ని అంతా కొంతమంది ఉంటారు ఇలా, ఎక్కువ మంది ఉంటారు కానీ కొంతమంది ఉంటారు. ఎవరైనా లైక్ డాక్టర్ దగ్గరికి వెళ్ళడానికి కొంచెం లైక్ ఎలా చెప్పాలి, తీసే. ఇంకో డిసడ్వాంటేజ్ వచ్చేసరికి లేజినెస్ డ్యూ టు టెక్నాలజీ. ముందు మనకి ఏమైనా కావాలంటే లైక్ కర్రీస్ ఇట్లాంటివి ఏమైనా కావాలంటే లైక్ వెజిటేబుల్స్ ఇవన్నీ కావాలంటే మనం షాప్ కి వెళ్ళి కొనుక్కునేవాళ్ళం. ఇప్పుడు అలా కాదు, దానికి ఇంకొక ఆన్లైన్ సెటప్ అయితే వచ్చింది. ఆర్డర్ చేసి మీ డోర్ ముందు ఉంటుంది. అదొక ఫెసిలిటీ. దాని వల్ల జనాలు చాలా లేజీ అయిపోతున్నారు. ఇంకా ఇంటి నుంచి బయటికి వెళ్ళడానికి చాలా కష్టపడుతున్నారు. ఇదొక డిసడ్వాంటేజ్ అనే చెప్పాలి. నెక్స్ట్ వచ్చేసరికి మన ఎడ్యుకేషన్ లో ఏంటంటే ముందు మనకి నేను అడ్వాంటేజ్ లో చెప్పాను కదా, అది ప్రాజెక్ట్ ఐడియాస్ జెమినీ, చాట్‌జిపిటి, మిగతా ఏ నుంచి అడుగుతున్నారని. ఇప్పుడు దానికి అట్లా అడగొద్దని. ఎందుకు అడగొద్దంటే మన మైండ్ మన క్రియేటివిటీతో చేయాలి ఏదన్నా, దాని ఐడియాతో ఎందుకు చేయాలని కొన్ని యూనివర్సిటీస్ అట్లా చేసిన ప్రాజెక్ట్ ని అసలు మార్క్స్ కట్ చేసేస్తున్నారు. అట్లాంటి యూనివర్సిటీ ఒకటి ఉంది, దాని పేరు ఉస్మానియా యూనివర్సిటీ. ఓకే గాయస్, ఇదైతే డిసడ్వాంటేజెస్. నా ఒపీనియన్ ఏంటంటే టెక్నాలజీ మీద దేనికైనా రెండు కోణాలు ఉంటాయి, నెగిటివ్, పాజిటివ్. మీరు పాజిటివ్ గా తీసుకుంటే అది మీకు హెల్ప్ఫుల్ అవుతుంది, నెగిటివ్ గా తీసుకుంటే అది మీకు హార్మ్ఫుల్ అవుతుంది. ఓకే గాయస్, థ్యాంక్ యూ. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుసుకుందాం.